अस्सलामुअलैकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। आदिलाबाद म्यूनसिपल वाइस चेयरमैन ज़हीर रमज़ानी के खिलाफ तहरीक अदम इत्तेमाद में बीजेपी और बीआरएस की मिली भगत। डीसीसीबी चेयरमैन आदिलाबाद म्यूनसिपल वाइस चेयरमैन ज़हीर रमज़ानी के खिलाफ तहरीक अदम इत्तेमाद में बीजेपी और बीआरएस की मिली भगत। डीसीसीबी चेयरमैन अड्डी भोजा रेड्डी की प्रेस कॉन्फ्रेंस में खिताब। और अब खबरें तफसील से। हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला मुसलसल जारी है। रोज़ाना सैकड़ों अफराद इस कैम्प से इस्तेफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు। आदिलाबाद डीसीसीबी चेयरमैन अड्डी भोजा रेड्डी ने कहा कि म्यूनसिपल वाइस चेयरमैन ज़हीर रमज़ानी के खिलाफ तहरीक अदम इत्तेमाद में भारतीय जनता पार्टी और भारतीय राष्ट्रीय समिति पार्टी की मिली भगत है और दोनों पार्टी कलीदी किरदार अदा कर रहे हैं। इन्होंने जुमा के रोज़ पार्टी कायदीन के हमरा ज़िला मुस्तखर में वाक़ कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस प्रजा सेवा भवन में मुनाक़िद मीडिया कॉन्फ्रेंस से खिताब किया। इन्होंने कहा कि हमारे कायद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने जो इल्ज़ाम लगाया था कि साबिक़ वज़ीर जोगू रामन्ना और मौजूदा बीजेपी रुकन असम्बली पायल शंकर दोनों अंदर से मिले हुए हैं, अब ये साबित हो गया है कि दोनों एक ही है। आवाम को इन पर तवज्जो देने की ज़रूरत है। इन्होंने कहा कि दोनों म्यूनसिपल सियासत में अहम किरदार अदा कर रहे हैं। इन्होंने माजी में जब जोगू रामन्ना रुकन असम्बली थे कि बेटे के लिए म्यूनसिपल चेयरमैन का ओहदा हासिल करने में उस वक्त के बीजेपी सदर और मौजूदा रुकन असम्बली पायल शंकर पर ताउन का इल्ज़ाम लगाया। इन्होंने कहा कि ये वही सच है जो आदिलाबाद में पिछले 30 सालों से चला आ रहा है। जो भी इख्तिदार में होगा वो एक दूसरे का साथ देगा। इन्होंने कहा कि दिखावे के लिए दोनों अलग अलग पार्टियों में हैं लेकिन अंदर से दोनों एक ही है। हालिया पार्लिमानी इंतखाबात में भी ये बात वाज़े हो चुकी है। చైర్మన్ చేసేటప్పుడు 20 మంది కౌన్సిలర్లు మాకు మున్సిపాలిటీ చైర్మన్ కావాలన్న ఆలోచనతో ఉండే, అటు అధిష్టానం ఒప్పించి ఇటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేని ఒప్పించి కొడుకుని బరబ్బరిగా మున్సిపాలిటీ చైర్మన్ చేసుకోవడం. అప్పుడు కొన్ని వార్తలు వచ్చినాయి. మొన్నటిదాకా మా ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పెయిన్ ఎలక్షన్లో కానీ అంతకుముందు తన ఎలక్షన్లో కానీ వీళ్ళిద్దరే ఆదిలాబాద్కు ఇద్దరే ఏది కలిసినా ఇద్దరు కలిసే చేసుకుంటారు, ఏ వ్యవహారం కలిసినా కలిసే చేసుకుంటారు, ఏ రియల్ దందా చేసినా కలిసే చేసుకుంటారు, భూములు దందా చేసినా కలిసే చేసుకుంటారు, వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పి ఈరోజు ప్రూఫ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ మొన్న ఈ తెలంగాణలో పూరా సర్వనాశనం కాగల కారణం ఆదిలాబాద్ పార్లమెంటు కూడా
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కారణం బీఆర్ఎస్ పార్టీకి 1,00,000 చిల్లర ఓట్లు వచ్చినాయి, ఒక నియోజకవర్గం 1,00,000 ఓట్లు వచ్చినాయి. ఆ ఎంపీకి కూడా పార్లమెంట్లో కూడా బీజేపీకి చేయడం జరిగింది. అండర్స్టాండింగ్ ఇద్దరిది అండర్స్టాండింగ్. ఇది ప్రస్తుత శాసనసభ్యుంది, మాజీ శాసనసభ్యుంది, ఇద్దరిది ములాఖత్. ఇది ములాఖత్ అంటారు హిందీలో. గౌరవ ఇప్పుడున్న శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ఇద్దరు కలిసి ఈ వ్యవహారంని ఈరోజు ఒక వైస్ చైర్మన్ దించడం జరుగుతూ ఉంది. వైస్ చైర్మన్ మీద నేను అడుగుతా ఉన్నాను, బీజేపీ ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల్ని రేపు దీనికి మీరు ఖండించాలా? మీరు అవసరం మీ తగ్గు ఉంటే రేపు మీరు ఈ యొక్క అవిశ్వాసానికి మీరు సపోర్ట్ చేస్తున్నారా, మద్దతు చేస్తున్నారా బీఆర్ఎస్ పార్టీకి, చేస్తలేరా అని చెప్పి రేపు ఖండించాలి. లేకుంటే మీరు రేపు రాబోయే కాలంలో 18 నాడు మీరు అటెండ్ కావద్దు బీజేపీ నాయకులు. అయితే ఇది మీరు కలిసి లేరు అని చెప్పి, లేకుంటే మీరు కలిసి ఉన్నారు, మీరు కలిసి వ్యవహారం చేస్తున్నారని చెప్పి ఇదే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఎంపీటీసీలో కానీ జడ్పీసీలో కానీ ఇదే వ్యవహారం వీళ్ళిద్దరు కలిసి చేస్తారని చెప్పి ఈ విధంగా ఎప్పుడు కూడా మా కంది శ్రీనివాసరెడ్డి గారు మా ఇన్ఛార్జ్ అంటూ ఉంటారు. ఇది ఆలోచించే అవసరం ఉంది, రేపు నాకు జవాబు ఇచ్చే అవసరం ఉంది. వ్యాపారులకు ఒకటి మేము మనవి చేస్తూ ఉన్నాం, వీళ్ళిద్దరు కలిసిందంటే ఆదిలాబాద్ పట్టణానికి కాదు, వ్యాపార పరంగా కాదు, అన్నిటికీ ముప్పు ఉంటుంది. ఈ ముప్పు కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మేమున్నాం. ఏ సమస్య వచ్చినా మీ ఎంబడి మేముంటాం. ఈ ముప్పుకి వెళ్ళి భయపడాలంటే ఏ సమస్య ఉన్నా మేము మీ ఎంబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మా చేతి గుర్తు పార్టీ మీ ఎంబడి ఉన్నా అని చెప్పి మేమే ప్రభుత్వం ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చేతి గుర్తు పార్టీని ఇక్కడ మున్సిపాలిటీ చేస్తేనే రేపు అభివృద్ధి అయితే అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వీళ్ళిద్దరైతే ఈ ఇద్దరే వాళ్ళని మీరు గమనించే అవసరం ఉంది. जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि महिला शक्ति प्रोग्राम के हिस्से के तौर पर ख़वातीन के ग्रुपों के ज़रिए आदिलाबाद सुपर स्पेशलिटी हॉस्पिटल में महालक्ष्मी कैंटीन कायम की जाएगी। जिला कलेक्टर ने जुमा के रोज़ आदिलाबाद सुपर स्पेशलिटी हॉस्पिटल का दौरा करते हुए सुपर स्पेशलिटी हॉस्पिटल में जल्द ही खोली जाने वाली महालक्ष्मी कैंटीन का मुआयना किया। बाद इन्होंने रिम्स हॉस्पिटल में चलाए जा रहे सिदरम कैंप का दौरा किया और मसाइल के बारे में जानकारी हासिल की। इन्होंने अहदेदारों को इस बात को यकीनी बनाने के इक़दाम करने की हिदायत दी कि सिदरम कैंप में आने वाले माजूर अफराद को किसी किस्म की मुश्किलात का सामना न करना पड़े। जिला कलेक्टर ने रिम्स हॉस्पिटल के मेडिसिन रूम का मुआयना करते हुए रिकॉर्ड्स चेक किए। इन्होंने रिकॉर्ड्स की बेकायदगी पर बरहमी का इज़हार किया। इन्होंने ज़रूरत के मुताबिक अद्वियात फ्राहम करने की हिदायत दी। इस मौके पर DRDO सायना, रिम्स डायरेक्टर जय सिंह राठौड़, जिला मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर नरेंद्र राठौड़, रिम्स हॉस्पिटल सुप्रिटेंडेंट डॉक्टर अशोक, डॉक्टर इद्रीस अकबानी के अलावा दीगर तिब्बी अमला मौजूद था। उसके लिए स्पेशल परमिशन के लिए आप डायरेक्टर साहब से मेरे को लिखते हैं, तो मैं स्पेशल परमिशन देता మన పాత బిల్డింగ్ దగ్గర అక్కడ ఓపీ సర్వీసెస్ కానీ, తర్వాత సదరం క్యాంప్ కానీ, తర్వాత అక్కడ ఫార్మసీలో ఉన్న డ్రగ్స్ అవైలబిలిటీ కానీ అవి అన్నీ డైరెక్టర్ గారితో కలిసి పరిశీలన చేయడం జరిగింది. ముఖ్యంగా సదరం క్యాంప్ సంబంధించిన మనం స్లాట్స్ కూడా పెంచి ఏవైతే వెయిటింగ్ లిస్టులు ఉన్నాయో వాళ్ళకి కూడా నెల వారీగా వెయిటింగ్ లిస్టులో ఉంచకుండా స్లాట్స్ పెంచి కూడా వాళ్ళందరికీ కూడా సదరం క్యాంప్ ద్వారా టైమ్లీ ఆ సదరం సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. అది కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఆ డైరెక్షన్లో ఇక్కడ అందరూ అధికారులు కూడా పని చేయాలి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ డ్రగ్స్ విషయంలో కూడా సఫిషియెంట్గా డ్రగ్స్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నుంచి డ్రగ్స్ తప్పకుండా తీసుకోవాలి. త్వరలోనే మన సీఎం సార్ కావచ్చు, లేదు మినిస్టర్ మేడం కావచ్చు, వారు ఇద్దరు ఎవరైనా కూడా మాకు వారి షెడ్యూల్ కూడా కొద్ది రోజుల్లో రాబోతున్నాయి కాబట్టి వారి ద్వారా ఇక్కడ క్యాంటీన్ కూడా మంచిగా
వాతావరణంలో ఇనాగ్రేట్ చేయడానికి. దీంతో పాటు ఇక్కడ క్యాథ్ ల్యాబ్ కూడా రెడీ ఉంది ఇనాగ్రేషన్కి, అక్కడ పాత హాస్పిటల్లో MRI కూడా రెడీ ఉంది ఇనాగ్రేషన్కి. కాబట్టి ఈ 3 కార్యక్రమాలు ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఇతను తొందరగానే ఇనాగ్రేషన్ చేయాలి. దానికి ఈరోజు విజిట్ చేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने मशवरा दिया कि मौसमी बीमारियों के फैलाव को रोकने के लिए एहतियाती तदाबीर इख्तियार की जाए और माहौल को साफ रखा जाए। ड्राई डे फ्राइडे प्रोग्राम के एक हिस्से के तौर पर जिला कलेक्टर ने अहदेदारों के हमरा महालक्ष्मी वाड़े में डेंगू बीमारी से बचाव के सिलसिले में एक आगाही रैली में शिरकत की और प्राइमरी स्कूल का दौरा किया। इस मौके पर इन्होंने आवाम से खिताब करते हुए मशवरा दिया कि मौसमी बीमारियों के फैलाव को रोकने के लिए एहतियाती तदाबीर इख्तियार की जाए और माहौल को साफ़ रखा जाए। इन्होंने कहा कि कहीं भी गंदे पानी, टूटे हुए गमलों में, नारियल के छिलके में, टैंकी, पानी की टैंकी, एयर कूलर्स, पुराने टायर्स में पानी को ज़ख़ीरा ना होने दें। इन्होंने कहा कि बरसात के मौसम में पानी एक जगह जमा होने से मच्छरों की अफजाइश होती है। इन्होंने कहा कि घर के हर फर्द को चाहिए कि हर जुम्मे के रोज़ घर के अंदर और बाहर सफाई की सरगर्मियाँ अंजाम दें ताकि मच्छरों से फैलने वाली बीमारियों से महफूज रहे। इन्होंने आवाम से कहा कि घरों की सफाई को यकीनी बनाए, आवाम के ताउन से ही शहर साफ़ सुथरा रहेगा। PSO గారు, తర్వాత స్థానిక కౌన్సిలర్స్, మున్సిపల్ కమిషనర్ గారు, ఆశాలు, ANMలు, హెల్త్ సూపర్వైజర్సు, అంగన్వాడీ టీచర్సు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఒక ర్యాలీ కూడా తీసి మళ్ళీ ఎక్కడైనా అక్కడ ఇంట్లో కూడా పరీక్షణ చేసి వారు మంచి నీళ్ళు కానీ లేదు అనవసరమైన అది నీళ్ళు ఎక్కడ స్టోర్ చేస్తున్నారో అది స్టోర్ చేయకుండా వారికి ఒక అవగాహన కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆ నీరు మనం ఈ వర్షం నీళ్ళు కావచ్చు, లేదు కూలర్లో ఉన్న పాత నీళ్ళు కావచ్చు, లేదు టైర్లో ఉన్న పాత నీళ్ళు కావచ్చు, ఇలాంటి చిన్న ఎక్కడైనా డబ్బాలో కూడా నీళ్ళు వర్షం నీళ్ళు స్టోర్ చేస్తే అక్కడ ఈ దోమలు పుట్టిన ఏవైతే గుడ్లు ఉంటాయో దాంట్లో పెరిగితే మళ్ళీ ఆ దోమలు కూడా పెరగడానికి అవకాశం ఉంటాయి. దోమలు పెరిగితే మళ్ళీ మనం డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికన్ గునియా కానీ ఇలానే వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా తెలియచేయడం జరిగింది. कांग्रेस लीडर कंदी श्रीनिवास रेड्डी अपने KSR फाउंडेशन के तहत बहुत से खिदमती प्रोग्राम चलाकर लोगों के दिल जीत रहे हैं। हंगामी हालात में मरीजों को हस्पतालों में मुंतकिल करना, जहां तक मुमकिन हो जान बचाने वाली एम्बुलेंसों का इंतज़ाम करना है। इसी के एक हिस्से के तौर पर आदिलाबाद दही मंडल के लिंगूगुड़ा गांव से ताल्लुक़ रखने वाले 65 साल शंभू कमर के दर्द में मुब्तला थे और इन्हें बेहतर इलाज के लिए ज़िला मुस्तखर से एम्बुलेंस में निज़ामाबाद मुंतकिल किया गया। मुतासरा अफराद के ख़ानदान ने फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी और अमले का शुक्रिया अदा किया। बारिश के मौसम के पस मंज़र में मलेरिया और डेंगू जैसी मौसमी बीमारियों के फैलाव के ख़िलाफ़ एहतियाती इक़दाम के तौर पर बेला मंडल प्राइमरी हेल्थ सेंटर के मेडिकल ऑफिसर की हिदायत पर बदी गांव में एक मुफ्त तिब्बी कैंप का इनेकाद किया गया। मंडल स्पेशल ऑफिसर SC कॉरपोरेशन ED शंकर ने बतौर मेहमान खुसूसी शिरकत की। गांव के बुनियादी मरकज़ी सेहत के मेडिकल ऑफिसर वंशी कृष्णा ने
हर एक का तिब्बी मुआयना किया। मरकज़ी सड़कों पर घूमकर सफाई के बारे में वसी बेदारी मुहिम चलाई। स्पेशल ऑफिसर ने मशवरा दिया कि पानी को हर 2 दिन बाद तब्दील किया जाए और पानी को ज़्यादा दिनों तक ज़ख़ीरा ना किया जाए। गांव के पंचायत के अमले को गांव को साफ़ रखने का मशवरा दिया। అవి ఏం చేస్తే చెప్పు నాకు ఏమేమి ఆ దోమలు కొడితే ఏమవుతుంది మన బాది గ్రామంలో ఫ్రైడే సందర్భంగా డ్రై డే పైన అవగాహన కొరకై మేము ఈ ఊర్లో ప్రతి ఇంటికి కూడా తిరగడం జరిగింది. అందులో భాగంగా మనము చాలా వరకు ఈ నిల్వ ఉంచిన వాడని నీటిలో ఈ తోక పురుగులు అనేటివి కూడా గుర్తించడం జరిగింది. దానికి నిర్మూలించడానికై మేము మా దగ్గర ఉన్న ఆరోగ్య శాఖ వారు అందజేసిన ఈ టెమిపాస్ మందును కూడా అందులో మేము వేసేసి ఈ ప్రతి మంగళవారము లేదా ప్రతి శుక్రవారము వారానికి 2 సార్లు ఈ వాటర్ యూజ్ చేయని వాటర్ ఏదైతే ఉంటాయో అంటే యూజ్ చేయని యూటెన్సిల్స్ అంటే మనము ఈ కుండలు కానీ లేదంటే ట్యాంకులు కానీ ఈ వాటర్ ఎక్కడనైతే మంచి నీళ్ళు స్టోర్ అయ్యే ప్లేస్ కూలర్స్ కానీ ఈ వాడని కూలర్ తొట్టెలలో కూడా ఈ నీళ్లు జమై అందులో మనకు తోక పురుగులు అనేటివి జమై ఈ డెంగ్యూ దోమలు ఈడిస్ అనాఫిలస్ అని అంటాము దాన్ని ఇవి తయారు కావడానికి ఇవి ఆస్కారం ఉంటుంది. సో దీన్ని మనము నిర్మూలించడానికి ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఈ వాటర్ని అనేటివి మనము శుభ్రం చేసుకోవాలి లేదా వాడనేది ఉంటే కనుక వీటిని బోర్లు వేసుకొని ఉంచుకోవాలి. సో మా ఆరోగ్య శాఖ ద్వారా కూడా అలాగే పంచాయతీ శాఖ ద్వారా కూడా ప్రతి శుక్రవారము మంగళవారం కూడా ఈ డ్రై డే అనేది మేము పాటించడం జరుగుతుంది. कलेक्टर के आर्डर के अनुसार ड्राई डे फ्राइडे के जो फ्राइडे के लिए ड्राई डे बनाने का जो आर्डर दिया गया है ये नॉर्मल विजिट में बेला मंडल में बादी विलेज को भी आज मेडिकल कैंप और फ्राइडे ड्राई डे का भी प्रोग्राम के लिए वैसा ही वन महोत्सव के उसमें झाड़ लगाने का पौधे लगाने का वैसा ही RBS के स्कूल का बच्चों के लिए ट्रीटमेंट के लिए मेडिसिन का वो भी उसके लिए और जो भी गांव में जो बरसात में जो संकरित व्याधुलू जो बरसात की तरफ से आता है उसको जांच करने के लिए और उनको सहूलत जो गवर्नमेंट के तरफ से दिया गया है वो दे रहे हैं नहीं दे रहे हैं। वैसा भी फेयर पेशाब को भी आज विजिट कर रहे देखा गया है। उनको भी फेयर पेशाब डीलर को भी बोल दिया गया है कि जो बाजू में वालूगुड़ा है वालूगुड़ा वालों को चावल यहाँ से जाकर उनको देने के लिए जो 80 है 80 के गांव वाले यहाँ आकर लेने के बाद ये लोग ही वहाँ जाकर जो चावल देने का उनको भी डीलर को बोल दिया गया है। जिला कलेक्टर निर्मल अभिलाषा अभिनव ने कहा कि हुकूमत के ज़रिए मुतारिफ़ कराए गए वाना महोत्सव प्रोग्राम में शहरियान को भी हिस्सा लेना चाहिए। निर्मल ज़िला मुस्तखर के सोन मंडल में जुमा को मुनक़िद वाना महोत्सव प्रोग्राम में ज़िला कलेक्टर ने हिस्सा लेकर पौधे लगाए। इन्होंने कहा कि वाना महोत्सव के लिए काफ़ी पौधे दस्तयाब कराए जाए और लोगों को ज़रूरी पौधे मुहैया किए जाएँ और घर के आसपास खाली जगहों पर भी पौधे लगाए जाए। వన మహోత్సవం భాగంగా మన జిల్లాలో ఇది మొక్కలు నాటడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని మండలాలు ఈరోజు వరకు మన 5 lakhs కంటే ఎక్కువ ప్లాంట్ ఆల్రెడీ నాటడం జరిగింది. అండ్ ఇంకా ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కింద అన్ని హాస్టల్స్ అన్ని స్కూల్స్లో అన్ని రోడ్స్లో కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ ఇంకా కిచెన్ గార్డెన్స్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మీ అందరితో కూడా ఇదే రిక్వెస్ట్ ఉన్నాయి, మన ఫారెస్ట్ మనే కాపాడాలి, మన ఎన్వైర్న్మెంట్ మనే కాపాడాలి. కాబట్టి మీ అందరికీ ప్రభుత్వం నుంచి కూడా ప్లాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా వచ్చి వేల సంఖ్యలో వచ్చి ఇది కార్యక్రమంకి సక్సెస్ఫుల్గా చేయండి. మీరు కూడా వచ్చి ఇది మొక్కలు नाटेंगे। हल्का असम्बली खानापुर MLA वेडमा बुज्जू पटेल ने कहा कि दरख्त इंसानी बका की बुनियाद है। उटनूर मंडल मुस्तकर के KB कॉम्प्लेक्स के अहाते में वाक़
तेलंगाना कबायली बहबूद के महकूमे गर्ल्स कॉलेज में वाना महोत्सव प्रोग्राम के हिस्से के तौर पर जुमा के रोज़ ओहदेदारों, तलबा और कायदीन के साथ इन्होंने पौधे लगाए। एमएलए वेड़मा बुज्जू ने कहा कि इंसानी ज़िंदगी दरख्तों से जुड़ी हुई है, हर एक को इंसानी समाजी जिम्मेदारी के तौर पर पौधों की देखभाल करनी चाहिए। इन्होंने कहा कि हुकूमत ने माहौल के तहफ़्फ़ुज़ और हरियाली को फ़रोग़ देने के लिए वाना महोत्सव प्रोग्राम शुरू किया है। इन्होंने कहा कि दुनिया में फ़िज़ाई आलूदगी, आबी आलूदगी और ज़मीनी आलूदगी का सबब इंसान है। कुदरती आफ़ात से बचने के लिए पौधे लगाए जाए। तलबा को सख्त मुतालिया करना चाहिए और अपने मकासद को हासिल करना चाहिए। इन्होंने मशवरा दिया कि गुर्बत तालीम की राह में रुकावट नहीं बननी चाहिए और तालीम को दरमियान में ना रोका जाए। చాలా మంచి విషయం. ఈ వృక్షాలని రక్షించాలి, అవి మనల్ని రక్షిస్తాయి. వాస్తవంగా మీ అందరికీ తెలుసు, పుస్తకాలంతా కూడా చదువుతున్నారు. మరి వాతావరణంలో ఒక మార్పులు ఏ రకంగా చెందుతాయి, వాతావరణంలో మార్పులు చెందడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం పుస్తకాలలో చదువుతున్నాం. మరి వాతావరణంలో మార్పులు చెందకుండా ఉండాలంటే, ఓజోన్ పొర దెబ్బతినకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో ఒకసారి ఆలోచించాలి. వ్యర్థాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత పొగ రూపంలో కావచ్చు, అదేవిధంగా కాలుష్యం రూపంలో కావచ్చు, వాతావరణం అంతగా దెబ్బతిని సరైన టైంలో వర్షాలు పడాయి. మరి ఎండాకాలం తీవ్రమైన ఎండ ఉంటుంది, చలికాలం తీవ్రమైన చలి ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో 3 కాలాలు ఏవైతుంటే ఆ 3 కాలాలు కూడా సరైన టైంలో కాలాలు రావడం అనేది లేదు. అంటే వాతావరణంలో మార్పులు చెందడం, ఎండ తీవ్రత కూడా ఇదంతటి కారణం ఏంటంటే చెట్లు పూర్తి స్థాయిలో నరికివేయడమే. మనం అనుకున్నాం చేనులో ఒక చెట్టు ఉంటే దాన్ని నరికితే ఇంకా మనకు కొద్దిగా వ్యవసాయం అంతా విస్తీర్ణ చేస్తే మనం అనుకుంటున్నాం. కానీ దానివల్ల మనకి ఎంత నష్టం జరుగుతుందో ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా చెట్లు నరకడం తప్ప నాటడం ఎవరు కూడా చేయడం లేదు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, అందుకే ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మీరు కేవలం ఇక్కడ చెట్లను నాటడం కాదు, మీ గ్రామాల్లో వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులు కూడా చెప్పాలి. ఈరోజు చేను సరౌండింగ్ చుట్టూ బార్డర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ సరౌండింగ్లలో మొత్తం కూడా పండ్ల మొక్కలే కావచ్చు, మిగతా ఏ మొక్కలైనా సరే కానీ పెద్ద పెద్ద చెట్లను కావచ్చు అట్లా నాటి కార్యక్రమాన్ని మనం చేపట్టాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, మేము అక్కడ జొన్నలు వేస్తే పిట్టలు వస్తాయి చెట్ల దగ్గర, అక్కడనే కూర్చుంటాయి, పండంతా వేస్తాయని మన వాళ్ళు ఉన్నటువంటి చెట్లను సరౌండింగ్ ఉన్న వాటిని కూడా నరికేస్తారు. కానీ దీనివల్ల భూమి యొక్క సారం తగ్గిపోతుంది, వాతావరణం అంతా దెబ్బతింటుంది, దీనివల్ల పంటలు కూడా సక్రమంగా పడినాయి. కాబట్టి మనం ఎంతగా చెట్లను పెంచుకుంటే వాతావరణం అంతా మంచిగా ఇదైపోతుంది. మనకు స్వచ్ఛమైన గాలి కావచ్చు, మరి ఎలాంటి కలుషితం లేకుండా మనకు ఆక్సిజన్ కావాలంటే చెట్టు దగ్గరనే ఆక్సిజన్ దొరుకుతుంది. పాఠశాలలో చదవలేదు కాబట్టి నేను ఒక విద్యార్థిగా మరి మీ ముందు ఈరోజు ఒక శాసనసభ్యుగా నేను మాట్లాడుతున్నాను. पिछले माह जून में असातिज़ा ने बच्चों को स्कूल में दाखिला कराने के लिए हर गांव में बड़ी बाटा प्रोग्राम की मुहिम चलाई। बड़ी बाटा में मुफ्त मियारी तालीम के साथ साथ कपड़े और लंच जैसी तमाम सहूलियात फराहम करने के लिए एक मुहिम चलाई गई। लेकिन अभी तक बेला मंडल कॉलोनी में जुनूनी और बेला मंडल के मुख्तलिफ मौज़ूआत में उर्दू मीडियम स्कूलों के असातिज़ा या बच्चे तालीम से दूर होते जा रहे हैं। मंडल के बहुत से देहाती महकूमे तालीम के दफ्तर में दरख्वास्त जमा करके असातिज़ा को मुख्तस करने का मुतालबा कर रहे हैं। देहातियों की शिकायत है कि उस्ताद के तबादले के बाद खाली जायदादों पर पूर्क नहीं की जा रही है। इनका कहना था कि नए असातिज़ा के तकर्रुर से पहले पुराने असातिज़ा का ट्रांसफ़र करना कहाँ तक दुरुस्त है। इन्होंने जल्द अज जल्द नए असातिज़ा का तकर्रुर करने अरबाब मजाज से मुतालबा किया। స్కూల్ చైర్మన్ని బడి స్టార్ట్ అయ్యి 1 నెల అవుతున్నది, కానీ ఇప్పటి వరకు పర్మనెంట్ టీచర్ లేరు. మాకు ఖచ్చితంగా ఒక పర్మనెంట్ టీచర్ కావాలి, లేకుంటే బడి బంద్ ఉంటుంది. గవర్నమెంట్కు ఎన్నోసార్లు చెప్పినాం, 2-3 సార్లు. ఈ మండే వరకు పంపిస్తా అన్నారు, ఇంతవరకు అయితే టీచర్ రాలేదు. గివి ఏమద్దు, మాకు పర్మనెంట్ టీచర్ కావాలి మాకు ఒకరు, లేకుండా భవిష్యత్తు పాడవుతుంది. వీళ్ళు అనే టీచర్ని నియమించి ఉన్నాము. కాకపోతే అక్కడ చప్రాలలో కొంచెం ఆ మేడం ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఆయనను చప్రాలకు పంపించేసి గ్రామస్తుల చేత ఒక వీవీని ఏర్పాటు చేశాము. చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్ళలో మేము పరిశీలించి అక్కడ రెగ్యులర్ ఉపాధ్యాయుడు ఉండేటట్టు, ఎక్కడ సాధ్యం అయితే అక్కడి నుంచి రెగ్యులర్ ఉపాధ్యాయుని ఒక డిప్యూటేషన్ పైన ఉంచడానికి డిఎస్సిలో వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అసలుకి పాఠశాలలు మనకు ఉపాధ్యాయులు లేని పాఠశాలలు 2 ఉన్నాయి. ఒకటి కరోని బి అనంతరావు సార్ రిటైర్ అయ్యారు, అక్కడ పద్మా మేడం చనిపోవడం జరిగింది, అక్కడి నుంచి 2 లేరు.
ఇవి డిప్యుటేషన్ పైననే నడుస్తాయి. खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। आदिलाबाद म्यूनसिपल वाइस चेयरमैन जहीर रमज़ानी के खिलाफ तहरीक अदम इत्तेमाद में बीजेपी और बीआरएस की मिली भगत। डीसीसीबी चेयरमैन अड्डा आदिलाबाद म्यूनसिपल वाइस चेयरमैन जहीर रमज़ानी के खिलाफ तहरीक अदम इत्तेमाद में बीजेपी और बीआरएस की मिली भगत। डीसीसीबी चेयरमैन अड्डी भोजा रेड्डी की प्रेस कॉन्फ्रेंस के खिताब। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।